పొంగులేటిపై టీపీసీసీ చీఫ్ ఫైర్ అయిందట. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మినిస్టర్ పైన తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ అయిందట, మండిపడ్డాడట. దేనికి? స్థానిక ఎన్నికలపై వ్యాఖ్యల్ని తప్పుపట్టిన మహేష్ గౌడ్ మీ పరిధిలో లేని శాఖపై ఎలా మాట్లాడతారని వ్యాఖ్య. ప్రశ్న: బీసీ రిజర్వేషన్లతో ముడిపడిన కోర్టుల పరిధిలో ఉన్న అంశాలపై కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలని హితబోధ. పార్టీ లైన్ దాటి మాట్లాడొద్దని ఫోన్లో సూచన. ఫోన్ చేసి చెప్పిండట. నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వస్తుందంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈయన నేనే ముఖ్యమంత్రి అనుకుంటున్న పొంగులేటి కూడా. ఎందుకంటే దీపావళి టపాసులు బేలబోతున్నాయి, పటాకులు బేలబోతున్నాయి అన్నాడు. అవి పటాకు కాదు, పాడు కాదు, తోక పటాకు కూడా కాలేసి వరకు తుస్సుమన్నది. ఏది? వీళ్ళ అరెస్టులకు సంబంధించి. ఆనాడు అన్నాడు దీపావళి టపాసులు అని. అప్పుడే కాంగ్రెస్ వాళ్ళు అరే ఈయన ఎందుకు మాట్లాడుతున్నాడు, ఈయనకేం తెలుసు అని అనేసిండు. ఎందుకు? ఆయన ఫీల్ అవుతున్నట్లా, నేనే పైసలు పెట్టి ఖర్చు పెట్టించిన, కాంగ్రెస్కి నేనే డబ్బులు ఇచ్చిన, నేనే కదా ముఖ్యమంత్రి కావాల్సిందని ఒక రకమైన దాంట్లో మైండ్ సెట్లో ఉన్నాడు ఆయన. అందుకే తెలంగాణలో ఆయన కీలకమైన రెవెన్యూ శాఖ ఇచ్చిర్రు. ఆయన గదులు ఇచ్చేటోడు లేడియాల. మనమే మాట్లాడుతాం, ఇంకెవరు మాట్లాడడానికి కూడా ధైర్యం చేస్తలేరు అనుకోండి. వన్ ఆఫ్ ద కరప్టెడ్ ఇప్పుడున్న గవర్నమెంట్లో ఎవరెవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరు నేను చెప్తా. ఎందుకంటే నేను చాలా కీలకంగా కొన్ని భూములకు సంబంధించిన ఇష్యూస్ని ఫోకస్ చేసిన. వాటిలో చాలా కీ రోల్ ఉన్నది ఆయనది. సరే, అది పక్కన పెడితే మరి ఈయనకేం అవసరం? ఆయన శాఖ గాంధీ. మీ శాఖ పరిధిలో లేని అంశాలపై ఎందుకు మాట్లాడారు? విధానపరమైన అంశాలపైన మంత్రి మండలిలో చర్చించకుండా మాట్లాడతారా? పార్టీలో నిర్ణయం తీసుకోకుండానే శ్రేణులను అయోమయానికి గురి చేసేలా ప్రకటన చేయడం ఏంటి అని ఫోన్లో ప్రశ్నించారు. సున్నితమైన బీసీ రిజర్వేషన్లతో ముడిపడి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలపై వ్యాఖ్యానించడం తొందరపాటు చర్య అని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో ఆదివారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో పొంగులేటి మాట్లాడుతూ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలుంటాయని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ లైన్ దాటి మాట్లాడడం, సంబంధం లేని మంత్రిత్వ శాఖ తరపున ప్రకటన చేయడాన్ని టీపీసీసీ తీవ్రంగా పరిగణించింది. ఈ విషయమై నేరుగా పొంగులేటికే ఫోన్ చేసిన పీసీసీ చీఫ్ పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన అంశాలపై మాట్లాడాల్సిన అవసరం ఏముందని, క్యాబినెట్లో చర్చించాల్సిన అంశంపైన మీరెందుకు మాట్లాడారని క్వశ్చన్ చేసిండట. వాస్తవమే కదా. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరు? సీతక్క. ఆమె మాట్లాడలేమని మాట్లాడితే అసలు ఇక్కడ బీసీ రిజర్వేషన్ అంశమే అది చాలా సున్నితమైన అంశం. ఆ రిజర్వేషన్స్ ప్రకటించకుండా, రిజర్వేషన్స్ తేల్చకుండా ఎలక్షన్స్ ఎట్లా పెట్టాలని మీరు అనుకుంటున్నారు? ఇది బీసీ సమాజం అడుగుతున్నది. ఇప్పుడు ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండే నెలాఖరులు. ఎట్లా నెలాఖరులు ఉంటే రిజర్వేషన్స్ ఎట్లా అమలు చేస్తావు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. మనం మాట్లాడుకునేది వేదికలపై చెబితే ఎలా? నిర్ణయాలకు ముందే ప్రకటనలా? సమిష్టిగా నిర్ణయాలు తీసుకుందాం, కలిసి నడుద్దాం. మంత్రులతో భేటీలో ముఖ్యమంత్రి. 23వ తేదీన సమావేశం కాబోతున్న క్యాబినెట్ స్థానిక ఎన్నికలతో పాటు పలు అంశాలపైన నిర్ణయాలు తీసుకునే అవకాశం. ఇట్లా పీసీసీ మహేష్ గౌడ్ పొంగులేటికి ఫోన్ చేసి అన్నాడట. గట్టిగా ఇంకా బాగానే ధైర్యం చేసిండు అది కూడా. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఎవరెస్ట్ మీద కూర్చొని ఉన్నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఏందనుకుంటున్నారు ఆయన? ఫోన్ ట్యాపింగ్ కేసులో వాంగ్మూలం ఇవ్వడానికి నేడు సిట్ ముందుకు మహేష్ కుమార్ గౌడ్ అట. ఈయనని సిట్ అధికారులు, ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మహేష్ గౌడ్ని పిలిచింది. ఇప్పుడు చాలామందిని పిలిచే అవకాశం ఉందంటున్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా, ఇంకా చాలామంది ఎవరెవరైతే వాళ్ళ ఫోన్లు ట్యాప్ అయినాయో ఆ ట్యాప్ అయిన వాళ్ళందరినీ మళ్ళీ విచారణకు పిలిచే అవకాశం ఉందట. ఇగో ఫోన్ ట్యాపింగ్ కేసులో వాంగ్మూలం. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన ఫోన్ ట్యాప్ అయిందని మహేష్ గౌడ్ ఆరోపిస్తున్నారు. వివరాలు తెలియజేయాలని సిట్ నోటీస్ ఇచ్చిందట. వాంగ్మూలం ఇవ్వబోతున్న కాంగ్రెస్ నేత. సిట్ విచారణకు హాజరైన మహిపాల్ రెడ్డి గత ప్రభుత్వం 8 నెలల పాటు తన ఫోన్ను ట్యాప్ చేసిందని వెల్లడి. నేడు విచారణకు ప్రభాకర్ రావు, సరిత ఎవరు? ఈయన మహిపాల్ రెడ్డి గారు. ఈయన కూడా నిన్న సిట్ ముందు హాజరయ్యిండు. ఎందుకంటే నా ఫోన్ ట్యాప్ అయిందని ఆయన కంప్లైంట్ చేసిండు. కోర్టులో సాక్ష్యం చెబుతా మహిపాల్ రెడ్డి. సిట్ అధికారుల ముందు వాంగ్మూలం ఇచ్చి వెళ్తున్న సమయంలో మహిపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం 8 నెలల పాటు నా ఫోన్ ట్యాప్ చేసింది. ఎన్నికల సమయంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి 14 మంది ఎమ్మెల్యేల ప్రచారాన్ని నేను పర్యవేక్షించా. నా ఫోన్ ట్యాప్ చేసి నన్ను ఇబ్బందులు పెట్టారు. నా ఫోన్లో ఉన్న నెంబర్ల ఆధారంగా ఎంతోమంది ఫోన్లు ట్యాప్ చేశారు. నా వాహనం వెంట నెంబర్ ప్లేట్ లేని పోలీస్ వాహనంలో నిరంతరం పోలీసులు తిరిగేవాళ్ళు. అప్పటి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినా ఉపయోగం లేకుండా పోయింది. తప్పు చేసిన వారిని వదలొద్దు, కోర్టుకు వచ్చి సాక్ష్యం చెబుతానని సిట్ అధికారులకు చెప్పారు మహిపాల్ రెడ్డి. సో సేమ్ ఇట్లనే
ఇవాళ మహేష్ గౌడ్ కూడా హాజరు కాబోతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ వేగవంతం చేసింది. దాదాపు 600 మంది ఫోన్ ట్యాపింగ్ బాధితులు ఉన్నట్లు ఇప్పటికే తేలడంతో వారి వద్ద నుంచి సిట్ అధికారులు వాంగ్మూలాలు సేకరిస్తున్నారు. దీంట్లో భాగంగానే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నుంచి వాంగ్మూలం సేకరించేందుకు సిట్ సిద్ధమైంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన ఫోన్ ట్యాప్ అయినట్లుగా మహేష్ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే తమ ఎదుట విచారణకు హాజరై వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా సిట్ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. దీంతో మంగళవారం జూబ్లీహిల్స్లోని సిట్ కార్యాలయానికి మహేష్ గౌడ్ వెళ్లబోతున్నారు. బాధితుల నుంచి వాంగ్మూలాల సేకరణలో భాగంగా వికారాబాద్కు చెందిన ఉమ్మడి రంగారెడ్డి జెడ్పీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు పటోళ్ల మహిపాల్ రెడ్డిని కూడా సిట్ అధికారులు సోమవారం 45 నిమిషాల పాటు విచారించారట. ఎన్నికల సమయంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అప్పటి టీపీసీసీ చీఫ్ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తరచుగా మాట్లాడిన కాల్ డేటాను ఆయన ముందు ఉంచి ప్రశ్నించారట. ఆయా సమయాల్లో వారితో మాట్లాడింది వాస్తవమే అని మహిపాల్ రెడ్డి అధికారులకు వాంగ్మూలం ఇచ్చారు. ఇప్పుడు ఆల్రెడీ సిట్ అధికారులు మొత్తం డేటానంతా రిట్రీవ్ చేసి దగ్గర పెట్టుకున్నారు. ఎవరైతే మా ఫోన్ ట్యాప్ అయిందని వెళ్తారో వీళ్ళకంటే ముందు ఆ పోలీసులు వాళ్ళ ఆడియోని తీసి ముందు పెడుతున్నారట, ఇది నీదేనా ఆడియో అని. వాళ్ళ దగ్గర మొత్తం డేటా అంతున్నది. ఎన్నికల ముందు ఒక ఫోన్ నెంబర్ ఉపయోగిస్తూ మరో ఫోన్లో వాట్సాప్ ఎందుకు వాడాల్సి వచ్చిందని సిట్ బృందం ప్రశ్నించగా అప్పటికే తన ఫోన్ ట్యాపింగ్కు గురవుతున్నట్లు సందేహం కలగడంతో భద్రతా కారణాల రీత్యా అలా చేశానని మహిపాల్ రెడ్డి సిట్కు తెలిపిండట. ఇవాళ దొంగ ప్రభాకర్ రావు మళ్ళీ విచారణకు హాజరు కాబోతున్నాడట. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు మంగళవారం మరోసారి సిట్ అధికారుల ముందు విచారణకు హాజరు కాబోతున్నాడు. బుధవారం ప్రణీత్ రావును సిట్ విచారించబోతున్నది. ఎప్పుడు? రేపు మళ్ళీ ప్రణీత్ రావును విచారణకు పిలుస్తారట. ఫోన్ ట్యాపింగ్కు గురైన వారి జాబితాలో ఉన్న గద్వాల జెడ్పీ మాజీ చైర్పర్సన్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరితను కూడా వాంగ్మూలం ఇవ్వడానికి మంగళవారం తమ ముందు హాజరు కావాలని సిట్ నోటీసులు ఇచ్చిందట. ఫోన్ ట్యాపింగ్ బాధితుడు విష్ణువర్ధన్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చిందట. ఎవరైనా 2023 నవంబర్ 15 నుంచి 30వ తేదీ వరకు కొనసాగిన ఫోన్ ట్యాపింగ్ జాబితా బాధితుల్లో నాటి ఎన్నికల్లో షాద్నగర్ నుంచి పోటీ చేసిన పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి పేరు కూడా ఉందట. ఈ నేపథ్యంలో స్టేట్మెంట్ ఇవ్వాలని పోలీసులు కోరడంతో ఆయన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. దొంగలు మొత్తం టోటల్గా దొరికిపోయారు. అన్నిటికంటే భయంకరమైన కేసు ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ కేసే. ఈ పైసలు తినుడు ఇదంతా ఒక కథ అయితే ఇది చాలా భయంకరమైన కేసు. ఇది దేశద్రోహం కేసు. ఇక వీళ్ళు నేను ఇప్పుడు వాడు తప్పించుకుంటాను అవకాశం ఎక్కడిది? ఈ ఫోన్ నువ్వు ట్యాప్ చేసిన ఆడియోనే బయట పెడుతున్నారు కదా. ఇప్పుడు పోలీసులు ఆడియోనే తీసి ముందు పెడుతున్నారు. కేసీఆర్ కూడా టోటల్గా దొరికిపోయింది ఇందులో. టోటల్గా మీరు ఏ కేసులో కేసీఆర్ దొరికిపోతారనంటే మీరు చూడండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ఎక్కడ దొరికిపోయిందనంటే ఒక 2 ఆడియోలు ఉంటాయండి. 2 ఆడియోలు. ఈ 2 ఆడియోలు ఎక్కడివి అనంటే ఫామ్ హౌస్ కొనుగోలు, ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఉంది కదా, ఇది మన మొయినాబాద్ ఫామ్ హౌస్లో రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, ఈయన గద్వాల మాజీ ఇప్పుడు కూడా ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, ఈ 4 ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఏదైతే ఉందో, కొనుగోలు వ్యవహారం ఏదైతే ఉంది, స్టింగ్ ఆపరేషన్ చేసి మేము మొత్తం బయట పెట్టినామని కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి కొన్ని ఆడియోలు రిలీజ్ చేస్తాడు. ఇందులో ప్రధానంగా నందకుమార్ 3 ఆడియోలు ఉంటాయి. నందకుమార్, రోహిత్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నాడు కదా, పైలట్ రోహిత్ రెడ్డి ఈ ఆడియోని ఒకటి రిలీజ్ చేస్తాడు. ఈ ఆడియో నెంబర్ 1 ఇది. దానికి రోహిత్ రెడ్డి ఏం చెప్తాడు? ఇది నేనే రికార్డ్ చేసిన, ఈ ఆడియోని నేనే రికార్డ్ చేసి ఈయనతో మాట్లాడుతున్నప్పుడు నేను కేసీఆర్కి ఇచ్చిన అంటాడు. ఓకే, బాగానే ఉంది, ఆయన రికార్డ్ చేసి ఉంటాడేమో. ఒకవేళ వాట్సాప్లో మాట్లాడినా, ఫేస్ టైంలో మాట్లాడినా పక్కన ఇంకొక ఫోన్ పెట్టి రికార్డ్ చేసి ఉంటాడేమో అనుకుందాం. ఇది అయిపోయింది. రెండో ఆడియో కాల్ ఏంటంటే నందకుమార్ సింహయాజీ, ఓ స్వామీజీ ఉంటాడుగా లడ్డుగా ఆయన, ఈ నందకుమార్ సింహయాజీ మాట్లాడిన ఫోన్ కాల్ కూడా కేసీఆర్ రిలీజ్ చేస్తాడు. అది ఎట్లా సాధ్యమవుతుంది? ఇప్పుడు ఈయన రికార్డ్ చేసిన కేసీఆర్కి ఇవ్వాలి, సింహయాజీ రికార్డ్ చేసిన కేసీఆర్కి ఇవ్వాలి. ఇప్పుడు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసింది కదా కేసీఆర్, మరి వీళ్ళ దగ్గర నుంచి కేసీఆర్ తీసుకోవడానికి అవకాశం లేదు. కానీ ఈ ఆడియో కేసీఆర్ దగ్గర ఉన్నది. ఎట్లున్నది? హౌ? అదే ఆడియోని కేసీఆర్ ఇదిగో ఆడియో అని ప్రెస్ మీట్ పెట్టి బయటికి రిలీజ్ చేసిండు. సింపుల్, దొరికిపోయింది దొంగ. ఇక 3వ ఆడియో కూడా సేమ్ ఇట్లాంటిదే. ఇది కూడా నందకుమార్ రామచంద్ర భారతి అని ఇంకో స్వామీజీన. ఈ ఇద్దరు మాట్లాడుకున్న ఆడియో కూడా కేసీఆర్ దగ్గర ఉన్నది. అది కూడా రిలీజ్ చేసిండు, ఆడియో 3.
ఇప్పుడు ఏ ఆడియోలని రోహిత్ రెడ్డి ఉంటే రోహిత్ రెడ్డి ఏమైనా రికార్డ్ చేస్తే ఆయనకి ఇచ్చిందేమో అనుకుందాం, అది అంతవరకు. కానీ మిగతా సంబంధం లేని వ్యక్తులు ఇన్వాల్వ్ అయిన, అంటే సంబంధం లేని ఎవరైతే అరెస్ట్ అయినారో, కేసీఆర్కి వ్యతిరేకంగా ఎవరైతే పనిచేసినారో, మరి వాళ్ళ ఫోన్లు నుంచి ఎవరు రికార్డ్ చేసి కేసీఆర్కి ఇచ్చారు? ఎవరు రికార్డ్ చేసి ఇవ్వడానికి అవకాశం లేదు. 100కి 100% ఫోన్లు ట్యాప్ చేసిండు. అత్యుత్సాహంతో నేను బయట పెడుతున్నా అని బీజేపీని ఇరికించే ప్రయత్నంలో భాగంగా మీడియాకి రిలీజ్ చేసిండు. అందరూ జడ్జిలకు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పంపించిండు. ఇప్పుడు ఇది చాలా కీలకం, కానీ ఇది ముందు కదులుతలేదు ఫైలు. రేవంత్ రెడ్డి దీన్ని కదిలిస్తే కేసీఆర్ అరెస్ట్ అయిపోతాడు. సింపుల్. మరి అది ఏం చేస్తారన్నది చూడాలి.